హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. చిన్నపిల్లలు ఉన్న తల్లులు కానీ పెద్దలు కానీ అందరూ నరదిష్టికి భయపడుతూ ఉంటారు. నరదిష్టి పోవాలంటే ఏం చెయ్యాలి అని పండితుల్ని అడుగుతూ ఉంటారు. అసలు నరదిష్టి అంటే ఏంటి, నరదిష్టి పోవాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొందరు దిష్టి ప్రభావం కుటుంబం మీద పడకుండా ఇంట్లో గుమ్మడికాయ కడుతూ ఉంటారు. మరికొందరు ఇంటి గుమ్మం దగ్గర కనుదిష్టి వినాయకుడి ఫోటోను పెట్టడం ద్వారా ఎలాంటి దిష్టి అయినా పటాపంచలు అయిపోతుందని విశ్వసిస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకా ఈ చిన్న పని చేయడం ద్వారా మన కుటుంబం మీద ఎలాంటి నరఘోష పీడ కూడా ఉండదని పెద్దలు చెప్తున్నారు. నెలలో ఒక్కసారి ఆదివారం లేదా గురువారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను మధ్యాహ్నం 1 గంట లోపు ఆవుకు బంగాళదుంపను పెట్టడం ద్వారా మన కుటుంబం మీద ఏర్పడినటువంటి నరదిష్టి తొలగిపోతుందని పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ పని చేసేటప్పుడు మన ఇంట్లో మాంసాహారం తినకూడదు. ఇలా నెలకొకసారి చేయడం వల్ల మన కుటుంబం నరదిష్టి బారి నుండి బయటపడుతుందని చెప్తున్నారు పండితులు. నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున మన ఇంటికి దిష్టి తీస్తూ ఒక గుమ్మడికాయలు పగలకొట్టడం లేదా నిమ్మకాయలు కోసి గుమ్మంకి 2 వైపులా పెట్టడం ద్వారా ఎటువంటి చెడు ప్రభావం మన కుటుంబం మీద పడదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.